ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బిగ్ బాస్ లో నిఖిల్ సోనియా లవ్ ట్రాక్. బిగ్ బాస్ హౌస్. ఈ హౌస్ అంటేనే గొడవలు, లవ్ ట్రాక్లు, అప్పుడప్పుడు టాస్కులు ఉండే ఈ బిగ్ బాస్ సీజన్ 8 గత ఆదివారం ప్రారంభమైంది. ప్రారంభమైన రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి. కుక్కర్ పని చేయలేదనొకరు, ఆమ్లెట్ వేసుకోనివ్వలేదని మరొకరు గొడవ పడుతూనే ఉన్నారు. గత బిగ్ బాస్ సీజన్స్ లో ఎన్నడూ లేని విధంగా గొడవలు జరుగుతున్నాయి. ఇకపోతే నిన్న హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ పూర్తయింది. ఈ టాస్క్ లో యష్మి టీం విన్ అవ్వగా వారికి డ్రాగన్ గదితో పాటు అన్ని రకాల లగ్జరీ వసతులు దక్కాయి. దాంతో మిగిలిన 2 టీమ్స్ పనులకే పరిమితం కాగా వీళ్లు మాత్రం రాజుల్లా ప్రవర్తిస్తూ మిగిలిన వాళ్ళని బానిసల్లా చూశారు. అందులో సీత, అభయ్, నవీన్ పిచ్చపిచ్చగా గొడవ పడ్డారు. ఇలా హౌస్ లో ఎవరికి వారు రచ్చ చేస్తుంటే నిఖిల్, సోనియా మధ్య మాత్రం లవ్ ట్రాక్ మొదలు పెట్టారు. నిజానికి నిఖిల్ కంటే సోనియా వయసులో చాలా పెద్దది. అయినప్పటికీ సోనియా ఆ వయసును కూడా గుర్తుంచుకోకుండా తన చుట్టే తిప్పేసుకుంటోంది. టాస్క్ ముందు నుంచే నిఖిల్తో మాట్లాడుతూ అతన్ని గేమ్ నుంచి డైవర్ట్ చేసిన సోనియా తన టీంలో చేరి తనకు తానే ఆడపులి అని ట్యాగ్ ఇచ్చేసుకుంది. ఆ తరువాత నుంచి నిఖిల్ని యష్మి, నైనిక, ప్రేరణ వీళ్ళ దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆమె వద్దే ఉండేలా మిగతా వారితో ఉంటే తనకి లాస్ అన్నట్లుగా చేస్తుంది. ఇక ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా అతనిపై చేతులు వేయటం, తల నిమరడం వంటి చేయటం వల్ల నిఖిల్, సోనియా మధ్య లవ్ ట్రాక్ చూపిస్తున్నారు. అయితే నిన్న టాస్క్ లో ఓడిపోయినందుకు సోనియా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నప్పుడు నిఖిల్ వెళ్లి ఓదారుస్తాడు. ఆ టైంలో సోనియా నిఖిల్ని ఇలా అడుగుతుంది, నేను ఒకవేళ ఈ వీక్ వెళ్ళిపోతే నువ్వు ఫీల్ అవుతావా, రిగ్రెట్ అవుతావా అని పదే పదే అడిగేసరికి అవుతాను అని అంటాడు. ఇది చూసిన బీబీ ప్రేక్షకులు లవ్ ట్రాక్ మొదలైందని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఆమె ఏజ్ ఏంటి, ఆమె అలా చెయ్యడం ఏంటి, అసలు అది లవ్ ట్రాక్ కాదు, అక్కా తమ్ముడు ప్రేమ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ వీళ్ళది ఏ ట్రాక్ లా మార్చబోతున్నాడో చూడాలి.